ఇంటర్ బోర్డు వద్ద 4వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బోర్డు వద్ద పోలీసులు భారీ భద్రత ఉంచారు. పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం రావాల్సిన సమయం కంటే ముందుగానే బోర్డుకి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు వద్ద పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ ప్రదీప్ నడిదిస్తాం. ప్రదీప్, అటు పక్కన తల్లిదండ్రులు కానీ ఇటు పక్కన విద్యార్థులు కానీ అటు విద్యార్థి సంఘాలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ఏం చెప్తున్నారు? అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కిషోర్, ఇప్పటికీ 4 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. దాదాపుగా వారం రోజులు అవుతుంది రిజల్ట్స్ వచ్చి. ఇప్పటికీ కూడా చాలా పెద్ద సంఖ్యలో గందరగోళం నెలకొంది. అయోమయ పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వివిధ కారణాలు చూపుతూ ఏదైతే మార్క్స్ తక్కువ వచ్చాయా లేదంటే ఫెయిల్ అయ్యామా, ఏ టెక్నికల్ ఎర్రర్స్, ఇలా పలు కారణాలు చూపుతూ వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా అనుమతిస్తున్న పరిస్థితి లేవు. ఒకవైపు రీకౌంటింగ్ రివాల్యుయేషన్ సంబంధించి వెబ్సైట్లు పనిచేయడం లేదు. అందుకు సంబంధించి 2 రోజులు పొడిగించారు. అయినా కూడా అది పూర్తి స్థాయిలో కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది కూడా అనుమానం ఉంది. ఇంకా చాలా రకాల గందరగోళాలు ఉన్నాయి. ఏదైతే అమ్మ చెప్పండి, మీరు కూడా ఎక్కడి నుండి వచ్చారు? ఏం జరిగింది? అదే దుందిగల నుంచి వచ్చాం మేము. అసలు మాకైతే ఏమి మార్గం, సావే మార్గం మా పిల్లలకు. నాకైతే మరి ఎంత బాధేస్తే చెప్పు. మేము 1,00,000 పెట్టి చదివించి ఇవి చదివి ఫెయిల్ అయి కూర్చుంది. ఏం చేయాలి? నేను అమ్మాయి నిన్ను తొలగిపోయి ఏం చేయాలి? ఎన్ని రోజులని కాపాలు కాయాలి నేను ఆమెను? చెప్పు. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయింది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో. మా 12 మార్కులు ఎంత బాగా చదువుతుంది మా అమ్మాయి, చాలా బాగా చదువుతుంది. అయినా సరే ఎంత చుట్టాలు అందరూ పాస్ అయింది ఇంత వచ్చిందని చెప్పుకున్నాము. సరే రీకలెక్షన్ చేపిద్దామని చెప్తే ఇక్కడ ఏం లేని ఎట్లన్నీ బంద్ ఉన్నాయి. మా పరిస్థితి ఏంది? మా సాగే మార్గం ఇప్పుడు మాకు ఏమీ లేదు. ఇక పిల్ల పోయినాక మాకెందుకు, అంత పెద్ద పిల్ల పోయినాక మాకేమేమి ఉండేందుకు మాకు. బాగానే రాసింది కానీ ఏదైనా తప్పు జరిగింది, పక్కా జరిగింది. మా పాప బాగా చదువుతుంది, చదివే అమ్మాయి కూడా మాకు అంత నమ్మకంగా ఉంది. కాబట్టి ఏమంటున్నారు మరి? మీరు ఏం ట్రై చేశారా రీకౌంటింగ్ రివాల్యుయేషన్? ఏం కౌంట్ చేస్తారు, లోపల రానివ్వట్లేదు మళ్ళీ. సరే నెట్లో చూసుకుందామంటే నెట్లో కూడా ఏమీ లేదు, ఏం పని చేయట్లేదు, నెట్లు కూడా పని చేయట్లేదు. ఏంది పరిస్థితి మాది? మీ పాపనేమో మా పాప. చెప్పమ్మా, అసలు ఏమైంది? ఎలా రాసావు? ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు ఏం జరిగింది? సార్ నేను ఎంఈసీ సార్ 2B పోయింది సార్. నాది 2 మార్క్స్ పోయింది సార్. ఎంత కష్టపడి చదివినా అంటే సార్, అంత కష్టపడి చదివినా సార్. ఓకే, అట్లీస్ట్ కష్టపడే దానికన్నా ఫలితం ఉండాలి కదా సార్, ఉండాలి కదా. అసలు ఏం లేకుండా అయిపోయింది. ఇది ఏంది సార్? ఇది అసలు మార్క్సేనా? ఏం జరిగింది? ఇప్పుడు నాకు ఒక్కదానికి వచ్చిందంటే నాలో ఉంది ప్రాబ్లంనే, చదవలేకపోయినా ఒక రీజన్ ఉంటుంది. అందరికీ ఇదేనా? కొంచెం సూసైడ్ కూడా వేసుకున్న వాళ్ళదేంటి సార్? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం కావాలి? ఇట్లా అవుతుంది అందరికి. చాలా టఫ్. మీకు ఏ సబ్జెక్ట్లో మార్కులు తగ్గాయి? దానికి సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి? కనీసానికి రీకౌంటింగ్ రివాల్యుయేషన్ అప్లై చేసుకునే అవకాశం ఉందా? లేదు. అన్ని మీ సేవలు అన్ని తిరిగినా, అన్ని తిరిగినా ఒక్కటి కూడా అందరు సేమ్ సమాధానం, లేవమ్మా మేము చెయ్యమని. ఇంకా ఏడుకోలేమేమో. ఏమనిపిస్తుంది? కాదు, నువ్వు మంచిగా చదువుతావు, మా పిల్ల టాపర్ అలాంటిది ఫెయిల్ అయిందంటే మేము ఎట్లా చుట్టాలకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏం చెప్పుకోవాలి, ఏమో పెట్టుకున్నాను. నీకెట్లా అనిపిస్తుంది బాధ? అది ఎట్లా అనిపిస్తుంది అనే సిచ్యువేషన్ వచ్చేదాకా మనిషికి తెలీదు. ఉంటుంది, అందరికీ ఉంటుంది బాధ. నీకు కనుక ఇప్పుడు రీకౌంటింగ్ రివాల్యుయేషన్ కనుక అది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వచ్చేవి, పక్కా వచ్చాయి, షోర్ చెప్తుంది కదా. అన్ని అటెంప్ట్ చేసిన, అన్ని అట్లీస్ట్ ఎట్టమ్మని అన్ని చేసినా రైట్ అనే ఉందన్న నాకు నమ్మకం ఫుల్. ఒక్కసారి రివాల్యుయేషన్ ఛాన్స్ ఇవ్వండి, నేను చేస్తాను, నేను చూపిస్తాను. అడిగే ప్రయత్నం చేస్తున్నారా? బోర్డు నుండి ఉదయం వచ్చావు, రావట్లేదు. అప్పటి నుంచి వచ్చినాం, ఏం లేదు ఇక్కడ. ఇదే రొటీన్, ఇదే జరుగుతుంది, ఇంకేం లేదు ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? ఇంత కష్టపడి చదివి కూడా ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి రావడం? ఇట్లా వస్తే ఇంకేముంది, చదవబుద్ధి కూడా అవ్వదు. ఇంతేనా ఇక మా బతుకు? ఇంతేనా? ఇట్లా ఉంటే ఇట్లనే కావాలా? ఇంకేముండదు, చదువుకోద్దాం. మా గోల్స్ అంటూ ఉండవా? డిగ్రీకి వెళ్ళాలి, చదవాలి, ఇట్లాంటివి ఏమి ఉండవా? మళ్ళీ ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటారు, అంతే ఉంటుంది. ఇక ఇట్లుంటే అట్లనే ఉంటుంది అది కూడా. ఇంకా పెంచాలి కదా, చదువును పెంచుతే పిల్లలు కూడా చదువుతారు, పెంచుతారు. ఇక మన ఇండియానే డెవలప్ కూడా అవుతుంది కదా. అట్లా డెవలపింగ్ కంట్రీలోనే ఉంటుంది. ఇక మంది కేవలం ఎవరో చేసిన తప్పులకు మేము ఎందుకు బలి కావాలి, మా భవిష్యత్తు ఎందుకు నష్టపోవాలంటారు? అట్లానే ఇదే పరిస్థితి ఇంకొంతమంది పేరెంట్స్ కూడా. అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? ఏం చదివింది పాపనా? బాబు అని 3 సబ్జెక్ట్స్ వెళ్ళిండు. ఒక మ్యాథ్స్లో 0 వచ్చింది, మొత్తం 0 మార్క్స్ వచ్చింది. మొత్తం ఒకటేసారి 0 వచ్చింది. 2-3 డేస్ నుంచి వద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి కలిస్తే ఇదే పరిస్థితి ఏర్పడింది. డైలీ వచ్చి హాఫ్ డే మొత్తం ఇక్కడనే అవుతుంది. కలవనిస్తే ఏం చేసేది, పోయి పోలీసులు ఏమో పంపిస్తుంటారు.
ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండి. మొత్తం ఆయన 2 months నుంచి ట్యూషన్ పెట్టి కూడా 6,000 ఫీజు ఇయర్ అంతా అది వెళ్ళింది. ఇప్పుడు దీనికి మొత్తం ఒకటేసారి 0 వేసేసారు మొత్తం. ఇది కానీ చూసామంటే అక్కడ వాళ్ళు పంపిస్తలే చేస్తారు. బాధ అనిపిస్తుందమ్మా ఇట్లా చదువుకున్న పిల్లలు. బాగా చదువుతాడు మా బాబు, కానీ ఎందుకు 0 మార్క్స్ వచ్చినాయి. మరి మార్క్స్ అన్న కనీసం రీకరెక్షన్ చేయిస్తానన్నా మేము ట్యూషన్ అన్న పెట్టించి పాస్ చేయిస్తాం కదా బాబుకి. పరిస్థితి ఇంకా అదే, ప్రతి ఒక్కరి చదవకూడదు. అమ్మా ఏంది, ఎవరి గురించి వచ్చారమ్మా, ఏం జరిగింది? అబ్బా ఇప్పటి వరకు మాట్లాడి గొంతు పోతుందండి. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించి మంచిగా చదివే వాళ్ళకు కూడా పలు సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం, ఇప్పటికే ఆత్మహత్యలు కూడా పెరుగుతుంది. సార్ మీరు కూడా పేరెంటేనా? ఎవరు పేరెంట్ సార్. ఏం జరిగింది సార్? మా అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. సెకండ్ ఇయర్ వచ్చేసి 4 సబ్జెక్టులు పోయినాయి. ఒక సబ్జెక్ట్లో 4 మార్కులు, ఒక సబ్జెక్ట్లో 5 మార్కులు, 10 మార్కులు. అదే థర్డ్ క్లాస్ పిల్లోడు ఓ యూనిట్ పరీక్ష రాస్తారు చూడండి, దానికైనా మేము 10 మార్కులకు 7 మార్కులు 5 మార్కులనే ఇస్తారు. ఇది బోర్డు ఎగ్జామ్ పెట్టుకొని 10 మార్కులు 5 మార్కులు లేదు, 4 మార్కులు. అంటే మీ వాళ్ళు రాయలేదా లేకపోతే అనుకోవాలా, లేకపోతే అక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు? అవును సార్. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్లో 4 మార్కులు ఎట్లా వస్తాయి? ఏ విధంగా వస్తాయి? తప్పు జరిగింది ఖచ్చితంగా. తప్పు కంపల్సరీ జరిగింది. 1 మార్కు 2 మార్కులు అంటే ఏదో అని ఆలోచించే వాళ్ళం. పూర 4 మార్కులు 10 మార్కులు అంటే ఏంది అది విషయం? 4 మార్కులు 10 మార్కులు అంటే ఏంది విషయం? అది అసలు ఏం అర్థం కావట్లేదు. చేస్తున్నారా అంటే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అడుగుదాం, కనీసానికి ఇంటర్ బోర్డు వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. చేసినా కూడా ఏం పెద్ద ఏం అనిపించటం లేదు. అసలు ఏం చేసి అనిపించటం లేదు. ఫీజులు కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వలేదు మాకు. ఒక్కరోజు ముందర అప్పు తెచ్చి కట్టి తీసుకొచ్చాం మేము హాల్ టికెట్. అప్పు తెచ్చి కట్టి ఆడ హాల్ టికెట్ తెచ్చాం. ఇప్పుడు 4 సబ్జెక్టులు ఏంటంటే మా అమ్మ ఆశ్చర్యపోతుంది. అసలు 4 మార్కులు రావడం ఇది విచిత్రంగా. విచారణ జరిపించాలని చెప్పేసి భారతీయ ఫెడరేషన్ సభ్యులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 16 మంది విద్యార్థులు చనిపోవడం అంటే ఆశామాష. ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయడం కాదయ్యా. అశోక్ కుమార్ ని అరెస్ట్ చేయండి. 16 మంది చనిపోయినది విచారణ చేయండి. అదేవిధంగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళ యొక్క ప్రాణాలు బలిదానం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అన్నారు, కానీ ఒక చావుల తెలంగాణని ఎప్పుడు అడుకోలేము. కానీ విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తును ఈ రోజు నాశనం చేసుకుంటారు. ఈ రోజు చైతన్య నారాయణ కార్పొరేట్ లో అనేక ఫీజులు వసూలు చేస్తున్నారు, కానీ విద్యార్థులకు ఏ రకమైనటువంటి న్యాయం కూడా ఈరోజు చేస్తలేరు. ఈ రోజు విద్యార్థులు రైట్, మనం చూస్తున్న లోపాలు సరిదిద్దుతాం అని చెప్పి ధైర్యం నింపాల్సిన అధికారులు ప్రభుత్వం ఎక్కడా కూడా దిశగా వెళ్లని పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ప్రస్తుతం మనం పరిస్థితిని చూస్తున్నాం. గడువును పెంచి చేతులు దులుపుకున్న ప్రభుత్వం తప్పు జరిగిన విషయంపై మాత్రం ఇప్పటివరకు విచారణకు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ప్రగతి భవన్ దగ్గర ఉన్నవి. ప్రగతి భవన్ని ముట్టడించారు విద్యార్థులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి. ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా పలువురు విద్యార్థి సంఘాలు కూడా మొత్తం కూడా ప్రగతి భవన్ ముట్టడికి ఈ రోజు శ్రీకారం సిద్ధం చేసుకోవచ్చు. కాసేపటి క్రితం ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం ప్రగతి భవన్ ముట్టడానికి వచ్చారు. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విద్యార్థులందరినీ కూడా ఏ మాత్రం కనికరం లేకుండా కూడా విచక్షణ రహితంగా వాళ్ళందరినీ కూడా డీసీఎం లోకి నెట్టేసి ఎటు పడితే అటు లాగేసినటువంటి పరిస్థితి మనం చూస్తే ఒక విద్యార్థి డీసీఎం పైనుంచి కూడా కింద పడినటువంటి పరిస్థితి అయినా కానీ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా కనికరం లేకుండా మొత్తం కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏబీవీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడిస్తే ఇవాళ ప్రగతి భవన్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ విభాగం కాసేపటి క్రితం ముట్టడించారు. అలాగే మధ్యాహ్నం తర్వాత కూడా
ఏదైతే గ్లోబరీనా సంస్థ ఉందో అక్కడ కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక చేతగాని మంత్రిని విద్యాశాఖకు ఇచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది చావుల తెలంగాణ అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రగతి భవన్ కి ముట్టడించడానికి వచ్చినటువంటి విద్యార్థులు మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సో ముందస్తుగానే ఈ యొక్క ప్రగతి భవన్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి తరలించడానికి సిద్ధంగా కూడా DCM లను కూడా తీసుకొచ్చారు. మొత్తం ప్రగతి భవన్ చుట్టూ కూడా 50 నుంచి 70-80 వరకు కూడా పోలీసులు అందరూ కూడా ఇక్కడ మోహించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ప్రగతి భవన్ కి ముట్టడించి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఓన్లీ SFI విద్యార్థి విభాగాలకు కూడా ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ ప్రగతి భవన్ ముట్టడించే అవకాశం ఉంది. కిషోర్, అంటే ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించి ప్రస్తుతం SFI విద్యార్థులు అక్కడ ఉన్నారని అంటున్నారు. సో విద్యార్థి సంఘ నాయకులు ప్రధానంగా వాళ్ళు ఏమని చెప్తున్నారు? సో గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వాళ్ళ స్పందన ఏ రకంగా ఉంది? అంటే గత 4 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న పరిణామాల పైన అటు ముఖ్యమంత్రి కానీ సరైనటువంటి స్పందన లేదు. అలాగే ఇంటర్ బోర్డు సెక్రటరీ సంబంధించిన అశోక్ కుమార్ స్పందన కానీ, అలాగే విద్యాశాఖకు సంబంధించిన సెక్రటరీ జనార్దన్ రెడ్డి స్పందన కానివ్వండి, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి స్పందన, ఈ స్పందనల పైన మొత్తం కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగింది. సో వాటిని పూర్తి ఒక బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంకా తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే దానిపైన ఒక సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఏదైతే తెలంగాణ వస్తే విద్యార్థులు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నప్పటికీ తెలంగాణలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటే కనీసం ముఖ్యమంత్రి స్థాయి కానీ అలాగే విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు కూడా సరైన రీతిలో స్పందించుకోవడం చాలా బాధ కలుగుతున్నటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి వెంటనే బాధ్యత ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి వెంటనే శాఖకు రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఎవరైతే బాధ్యులు వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే విద్యార్థులకు న్యాయం జరగాలనేటువంటి డిమాండ్ వాళ్ళందరూ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, అంటే ఈ విషయంలో ఆందోళనలు జరుగుతున్నా, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి అణచివేత ధోరణి జరుగుతోంది తప్ప అసలు దానికి సంబంధించి పరిష్కారం అనేది బయటికి రాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంకా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏమన్నా మాట్లాడారా? విద్యార్థులందరూ కూడా రోడ్లపై చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం కూడా చేరుకుంటున్నారు. మొదటి సంవత్సరంలో మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా 0 మార్కులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి వాళ్ళకి అసలు క్లారిఫికేషన్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం చేయాలో అయోమయమైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం కనుక చూసుకుంటే 2 విద్యార్థులు, వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యార్థి, అటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన విద్యార్థి కూడా ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 20కి పైగా ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ప్రభుత్వం ఇది విద్యార్థుల తప్పిదమే కానీ ప్రభుత్వం తప్పిదం కాదు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం కానివంటి పరిస్థితుల్లోనే ఉంది. కానీ విద్యార్థులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి చేరుకుంటున్నారు. కనీసం అక్కడ కూడా అసలు అక్కడ కూడా ఒక అధికారి మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. ఇంటర్మీడియట్ బోర్డు గేటుకు తాళాలు వేసిన పరిస్థితి, మొత్తం కూడా బారికేట్ వేసి పోలీసులు మోరించిన పరిస్థితి. అట్లా ఎవరు కూడా సమాధానం చెప్పడానికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితిలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సో వేలు ఖర్చు పెట్టి సంవత్సరాలకు పిల్లలకు కేర్ తీసుకొని చదివించిన చదువులో ఇవాళ లాభం లేనటువంటి ఒక నిర్యాసలో వీళ్ళందరూ కూడా పరిస్థితి. ఇక్కడ కూడా ప్రగతి భవన్ ని ముట్టడించడానికి వచ్చినటువంటి విద్యార్థులను కూడా వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులు తమకు జరిగినటువంటి నష్టాన్ని సంబంధించి ప్రశ్నిస్తున్నారు తప్పితే ఇంకా వేరే అంశాలకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నించట్లేదు. అయినప్పటికీ కూడా ప్రశ్నించడానికి కూడా అవకాశం లేనట్టుగా అటు అధికారులు వ్యవహరిస్తున్నారు. మనం చూడవచ్చు, అశోక్ కుమార్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గత 2 రోజుల క్రితం పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మీడియా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేని పరిస్థితుల్లో కనిపిస్తుంది. నిన్న హైకోర్టు జోక్యం చేసుకొని, అంటే బాల హక్కుల పరిరక్షణ వేదిక ఇచ్చేసినటువంటి పిటిషన్ ద్వారా జోక్యం చేసుకొని మెట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ ఇంకా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలిక లేదని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి పరిణామాలను కానీ మొన్న జరిగినటువంటి పరిణామాలను కానీ ఏ రకంగా కూడా బేరేజీ వేసుకునే పరిస్థితి లేదు. ఇంకా కూడా తమ తప్పిదం లేనటువంటిది తప్పును తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తప్పే తప్పు జరిగింది
ఎలాంటి తప్పు జరిగిందో వారిని అన్నింటినీ కూడా పూర్తి ప్రయత్నం చేస్తాము, విద్యార్థులకు భరోసా కల్పిస్తాము, విద్యార్థులకు అవకాశాన్ని కల్పిస్తాము అనేటువంటిది మాత్రం ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఎవరైతే విద్యార్థులు ప్రశ్నిస్తారో తమ పిల్లలకు అన్యాయం జరిగిందనేటువంటి ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి వస్తుందో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తున్నారో తప్పితే అసలైనటువంటి అధికారుల పైన ఇప్పటికి కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు హైకోర్టు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయినా కానీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని చెప్పుకోవచ్చు కిషోర్. రైట్, థ్యాంక్ యూ దిలీప్.